హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీతో ఒక చాలా స్పెషల్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను. దట్ ఈజ్ మై సన్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అండి. సో మా బాబు ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళిన అనుభవాలన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. పిల్లలు ఎంత అమాయకంగా ఉంటారు మన అందరికీ తెలుసు కదా. సో అందుకే మా చిట్టి బాబు ఫస్ట్ డే స్కూల్ వెళ్ళిన జ్ఞాపకాలన్నీ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు కూడా మీ చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఫస్ట్ డే స్కూల్ కాబట్టి స్కూల్ వాళ్ళు పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేశారు. సో మా బుజ్జి బాబుతో పాటు నేను కూడా స్కూల్కి వెళ్ళాను. సో అక్కడ జరిగిన క్యూట్ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీరు కూడా మీ పిల్లల ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ మెమొరీస్ని తప్పకుండా నాకు కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. యాక్చువల్గా మా బాబు ఇప్పుడు ఎల్కేజీకి ప్రమోట్ అయ్యాడండి. సో మా బాబు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్కి వెళ్ళంగానే చాలా బాగా ఆడుకున్నాడు. అస్సలు భయపడకుండా అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేశాడు. స్కూల్ మొత్తం తిరిగాడు, అక్కడున్న రైడ్స్ అన్నిటినీ ఎక్కాడు. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఫస్ట్ క్రై ఇంటెలిడాట్స్ కిండర్ గార్డెన్ స్కూల్ వాతావరణం గురించి ప్రత్యేకంగా చెప్పాలండి. అసలు స్కూల్ వాళ్ళు చాలా నీట్గా చాలా శ్రద్ధగా డెకరేట్ చేశారండి. ఫస్ట్ డే ఆఫ్ స్కూల్కి పిల్లలు రాగానే టీచర్స్ అయితే వాళ్ళకి స్వయంగా ఫ్లవర్స్ వేసి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అండ్ స్కూల్ మొత్తం టీచర్స్ తమ చేతులతో ఎంతో శ్రద్ధగా సృజనాత్మకంగా తయారు చేసిన వస్తువులతో తమ క్లాస్ రూమ్స్ అయితే డెకరేట్ చేసి ఉన్నారు. ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ నా కెమెరాలో బంధించడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మనలో చాలామంది ముఖ్యంగా పేరెంట్స్ చిన్నపిల్లలు ఎస్పెషలీ కిడ్స్ స్కూల్కి వెళ్ళంగానే అసలు ఏం చేస్తారు, ఎట్లా ఉంటారు, వాళ్ళు ఇంట్లో ఒక విధంగా ఉంటారండి మామూలుగా. అదే స్కూల్కి వెళ్తే కానీ బయటకు వెళ్తే కానీ వేరే విధంగా ఉంటారు. అసలు చిన్నపిల్లలతో వాళ్ళు ఎలా అట్రాక్ట్ అవుతారు, ఎలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఏం చేస్తారు అనేది ఒక పెద్ద సవాల్ లాగా ఉంటుంది. సో వాళ్ళందరికీ ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. సో ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్కలా ఉంటారని చెప్పి మనలో చాలామంది చిన్నపిల్లలే కదా, ఏముంది ఆడుకుంటారులే అని అనుకుంటాము. కానీ చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచే వాళ్ళ ఫ్యూచర్ కోసం ఒక మంచి ఫౌండేషన్ అనేది ఇదే సమయం అండి. మనం తల్లిదండ్రులం కదా, మన పిల్లలు మంచిగా పెరగాలని అందరూ కోరుకుంటాము. మరి స్కూల్ వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యూచర్ కోసం మంచి స్టెప్స్ తీసుకుంటేనే వాళ్ళ ఫ్యూచర్ బ్రైట్గా అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో కొంచెం సమయమే గడుపుతారు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు స్కూల్లోనే ఉంటారు. కాబట్టి స్కూల్లో చాలా నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ క్లాస్ రూమ్స్ కూడా చాలా విశాలంగా, చాలా నీట్గా, వెంటిలేషన్కి బాగా గాలి వచ్చేటట్టు చాలా బాగా నీట్గా కలర్ఫుల్గా అయితే చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మా బాబు చూడండి ఫ్రెండ్లీగా ఆడుకుంటున్నాడు. ఇటువంటి మంచి క్యూట్ రియల్ వీడియోస్ మీరు చూడాలని ఉంటే సో నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఇక టీచర్స్ విషయానికి వస్తే టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఇంటరాక్టివ్గా ఉన్నారు. వెరీ కేరింగ్, చాలా కేర్ తీసుకుంటున్నారు పిల్లల్ని. సో పిల్లలు కూడా ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషించగలరు. ఎందుకంటే టీచర్స్ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టూడెంట్ అని నేను గట్టిగా నమ్ముతానండి. సో ఇక్కడ చాలా ఇంటరాక్టివ్ వేగా, ఫ్రెండ్లీగా వాళ్ళు టీచర్స్ అంటే భయం అని కాకుండా హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. సో మేము కూడా ఎటువంటి భయం లేకుండా పిల్లల్ని హాయిగా పంపించవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మా బాబు స్కూల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేస్తున్నానండి.
బేసిక్గా ఎల్కేజీ నర్సరీ ప్లే క్లాస్ అంటే ఏముంది, జస్ట్ అలవాటు అవ్వడానికి పంపిస్తాము అని చాలామంది అయితే అనుకుంటారు. కానీ ఎల్కేజీలోనే పిల్లలు పక్కన వారితో ఎలా ఉండాలి అని నేర్చుకుంటారు. అంటే పంచుకోవడం అంటే షేరింగ్, కేరింగ్. సో కోపం వచ్చినా సంతోషంగా ఉన్నా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, పక్క వారితో ప్రేమగా ఉండడం లాంటివి, ఇవి గొప్ప జీవిత పాఠాలు కదండి. సో ఇక్కడే ఒక స్టెప్, వాళ్ళకి ఫస్ట్ స్టెప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వేరే వాళ్ళని ఎట్లా పలకాలి, ఏ విధంగా ఎమోషన్స్ని కంట్రోల్ చేయాలి, ఏ విధంగా ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి, ఇటువంటి అన్ని విషయాలు స్కూల్స్లోనే చదువుతో పాటు పిల్లలు నేర్చుకుంటారు. ఈవెన్ స్కూల్లో కూడా టీచర్స్ కూడా చాలా చిన్నపిల్లలకి శ్రద్ధ పెట్టాలండి. చిన్నపిల్లలకి బేసిక్గా చాలా క్వశ్చన్స్, చాలా డౌట్స్ అనేది వస్తూ ఉంటాయి. సో వాళ్ళలో తెలుసుకోవాలనే ఆసక్తి మనము పెంచాలి. పిల్లలకు సహజంగానే తెలుసుకోవాలనే కుతూహలం చాలా ఉంటుంది. మంచి స్కూల్ కేవలం ఎడ్యుకేషన్ చెప్పడం మాత్రమే కాదు, వాళ్ళకి ఇంకా నేర్చుకోవాలని కోరిక అనేది పుట్టించాలి ఆటల ద్వారా. సో ఆటల ద్వారా ప్లే బేస్డ్ లెర్నింగ్ అని చెప్తారు కదా. సో ప్లే బేస్డ్ లెర్నింగ్ ద్వారా వాళ్ళని స్వయంగా విషయాలు ఎక్స్పీరియన్స్ అయ్యేటట్టు చేయడం, ప్రశ్నలు అడగమని ప్రోత్సహించడం, వాళ్ళు చదువును ఇష్టపడాలి కానీ భయపడకూడదు. సో అట్లా మోటివేట్ చేసి వాళ్ళు స్కూల్ అంటేనే ఇష్టంగా వెళ్ళాలి అని చిన్నప్పటి నుంచే మనము వాళ్ళ బ్రెయిన్లో కానీ వాళ్ళ మైండ్లో కానీ వేస్తే వాళ్ళు హ్యాపీగా స్కూల్కి ఇష్టంతో వెళ్తారు. ఈవెన్ దో మంచి హ్యాబిట్స్ కూడా అక్కడే వాళ్ళు చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటారు. లైక్ స్నాక్స్ పీరియడ్లో చేతులు కడుక్కొని హ్యాండ్ వాష్ చేసుకొని తినడము, సో చేతులు శుభ్రంగా కడుక్కోవడము, పెద్దలను గౌరవించడం, సో ఆట వస్తువులను క్లీన్గా మళ్ళీ పెట్టడము, ఆర్గనైజ్ చేసి పెట్టడము, సో పక్క వాళ్ళు చెప్పేదే వినడం లాంటివి చిన్న చిన్న పనులు వాళ్ళకి క్రమశిక్షణ లాగా బాధ్యతను కూడా నేర్పుతాయి. సో ఇటు పేరెంట్స్ కూడా కలిసి పనిచేయాలి. స్కూల్స్ ఒకటే ఏం చేయలేవు. ఈవెన్ మనకు కూడా ఇంటికి స్కూల్కి మధ్య మంచి సంబంధం అనేది ఉండాలి. టీచర్స్తో తరచుగా వెళ్ళి మాట్లాడటం, మనం స్కూల్ ఫంక్షన్స్కి వెళ్ళడం, ఇలా చేస్తే పిల్లలకి మనమంతా ఒకే మాటపై ఉన్నామని తెలుస్తుంది. సో వాళ్ళు ఇంకా బాగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంది. సో చివరిగా చెప్పాలంటే ఎల్కేజీ అనేది ఒక క్లాస్ మాత్రం అనుకుంటాము, కానీ అది మన పిల్లలకు భవిష్యత్తుకి మనం వేసే ఫస్ట్ స్టెప్. సో బేసిక్గా మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తేనే మన పిల్లలు మంచిగా గ్రో అవుతారు. సో ఇటువంటి ఫస్ట్ స్టెప్పే రేపు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.